వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీతో స్నేహ. మేము ఇప్పుడు ఫోటోషూట్కి వెళ్తున్నాము. మా బుజ్జిగాడు ఏమో పాలు తాగుతున్నాడు అండ్ మా బుజ్జిగాడికి ఫస్ట్ ఫోటోషూట్కి వెళ్తున్నాము. యాక్చువల్గా ఫెర్నాండస్ హాస్పిటల్లో కాంప్లిమెంటరీ ఫోటో ఇస్తారు అని అన్నారు, కానీ వానికి ఆ టైంలో జాండీస్ ఉండడం వల్ల మేము తీపించుకోలేకపోయినాం. మేము చాలా ప్రెషర్లో ఉండే అప్పుడు, సో కాంప్లిమెంటరీ ఫోటో అయితే తీసుకోలేదు. ఇది జేఎన్టీయు కుకట్పల్లి దగ్గర ఒక స్టూడియో ఇన్స్టాగ్రామ్లో యాడ్ వస్తే కాంటాక్ట్ అయ్యాను. నాకు రీజనబుల్ అనిపించింది వాళ్ళ ప్రైజింగ్. ఫొటోస్ కూడా వాళ్ళు షేర్ చేసినాయి, కొంచెం బెటర్గానే అనిపించింది నాకు. సో వెళ్తున్నాం అనమాట ప్రస్తుతానికి. సారీ, నా ఫింగరే అడ్డం వస్తున్నట్టుంది. ఇప్పుడు 1:30కి అపాయింట్మెంట్ తీసుకుంటే ఇప్పుడు 2:30 అవుతుంది. పిల్లలతో రెడీ అవ్వడం అనేది గగనం అని నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట. అసలు ఎందుకు లేట్ అవుతుందో కూడా అర్థమవుతలేదు. వాడినైతే స్నానం చేపించేసినాం, పొద్దున్నే స్నానం మసాజ్ అంతా అయిపోయింది, కానీ స్టిల్ మాకు ఎందుకు అవ్వట్లే నాకు అర్థం కావట్లే. మాకైతే చాలా టైం పట్టింది రెడీ అవ్వడానికి. అండ్ ఇంకా తిన్నాము, వండుకున్నాం ఫాస్ట్గా. అన్నీ ముందు కూడా వండుకుంటుండే, ముందు కూడా రెడీ అవుతుండే, కానీ కొంచెం టైంకి రెడీ అవుతుండే. ఇప్పుడు ఎందుకు అవుతలేదో తెలియదు. అది మేబీ ఇంకొకటి ఏంటంటే వీడికి మిల్క్ రెడీ చేయాలి. సో బయటికి ఎక్కడికైనా వెళ్తున్నామంటే నేను పంప్ చేసుకుంటున్నాను అనమాట. పంప్ చేసుకొని బాటిల్స్లో పెట్టుకుంటున్నా, బయట పోయి మళ్ళీ ఇబ్బంది ఎందుకని. సో దీనికోసం ఆ ప్రిపరేషన్స్, డైపర్ బ్యాగ్లో మళ్ళీ ఈ ఎక్స్ట్రా క్లోత్స్ పెట్టుకున్నామా, ఇది పెట్టుకున్నామా, అది పెట్టుకున్నామా. సో నాకు తెలిసి మోర్ దెన్ వర్క్ మేము మెంటలీ స్ట్రెస్ అయ్యి లేట్ చేసుకుంటున్నట్టున్నాం అని అనిపిస్తుంది. బట్ వీఆర్ ఎంజాయింగ్ దిస్ న్యూ పేరెంట్స్ లైఫ్. ఏదో కొత్తగా ఉంది, మంచిగా ఉంది. మళ్ళీ దీనికి ఒక టైం టేబుల్, రాత్రి నుంచి ప్లానింగ్. కొంచెం వండుకోవాలి, లేవాలి, మొహం మంచిగా ఉండాలి. సో మొత్తం డెలివరీ తర్వాత ఇవన్నీ కొంచెం రెడీ అయినా. మేకప్ అయితే వేసుకుంటలేను, ఎందుకంటే మా బుజ్జిగాడి ఇప్పుడు 1 month కూడా లేడు. నేను మేకప్ ప్రోడక్ట్స్ వేసుకొని వానికి ఇన్ఫెక్షన్ అవన్నీ ఎందుకు. లైట్గా లిప్స్టిక్ అయితే పెట్టుకున్నా, కాజల్ ఐలైనర్ అయితే పెట్టుకున్నా. అంటే ఫేస్కి ఫౌండేషన్ అట్లాంటివి ఏం పెడతలేను అనమాట. వానికి ఏమి నా వల్ల, నా ప్రోడక్ట్స్ వల్ల ఏం కావద్దని చెప్పి కేర్ అయితే తీసుకుంటున్నాము. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు వాళ్ళు ఫొటోస్ ఎట్లా తీస్తున్నారో, వాళ్ళు ఎట్లా వచ్చినాయో, తర్వాత నేను వీడియో ఫొటోస్ వచ్చిన తర్వాత కూడా ఒకవేళ దీంట్లో అటాచ్ చేయగలిగితే అటాచ్ చేయడానికి ట్రై చేస్తా. ఇది న్యూ బార్న్ ఫోటోషూట్ వచ్చేసి చాలామంది సజెస్ట్ చేసేది ఏంటంటే 7 or 8 days తర్వాత నుంచి 20 days లోపల తీస్తే బాగుంటాయి అని అంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఫాస్ట్ పెరుగుతారు కదా. ఈ ఫేస్ మళ్ళీ మనకి అంటే మనకి దొరకదు అనమాట. వాళ్ళు పెద్దగా అయిపోతారు, ఫీచర్స్ మారిపోతాయి, కలర్ మారిపోతుంది కొంతమందికి. సో ఈ లుక్ అనేది మళ్ళీ మనం అంత ఈజీ క్యాప్చర్ చేయలేము కదా. సో ఇప్పుడే క్యాప్చర్ చేస్తున్నాము. అండ్ నాకు జనరల్గా ఎక్కువ ఇప్పుడు నేను చూస్ చేసుకున్న స్టూడియో వచ్చేసి వాళ్ళు ఓవర్గా చేయట్లేదు, ర్యాప్ కూడా డీసెంట్గా చేస్తున్నారు. అండ్ నాకు జస్ట్ ఒక 2 థీమ్స్ అట్లా నార్మల్గా తీస్తే చాలన్నట్టు ఉంది. ఓవర్గా ఫ్లాష్ లైట్లు వేసి ఎక్కువ వానికి ప్రాబ్లం చేయొద్దని ఉంది. సో దానికి తగినట్టు చూస్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనము పెద్దవాళ్ళకి ఫోటోషూట్కి, చిన్న వాళ్ళకి ఫోటోషూట్కి తేడా ఉంటుంది కదా. వాళ్ళకి ఇప్పుడే అంత లైట్లు, ఫ్లాష్ లైట్లు వేసేసి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. జనరల్గా ఈ కిడ్స్ స్టూడియోస్ వాళ్ళు బాగానే చేస్తారు, కానీ స్టిల్ ఒక పేరెంట్గా అది ఎట్లుంటుందో ఫీలింగ్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఏమైంది, చెత్తోడు అట్లా చెత్త బండి ఒకటి ముందు పోతుంది. ఆడు లారీ నడిపిస్తుండో లేకపోతే మన బైక్ నడిపిస్తుండో అర్థమవుతలేదు. ఇట్లా అవుతుంది. పిల్లలతో ఉన్నప్పుడు ఇది కూడా ఒక టెన్షన్, కార్లో పోయేటప్పుడు టెన్షన్, చాలా టెన్షన్లు ఉన్నాయి. మీరందరూ అంటే ఆల్రెడీ మదర్స్, నా ఫ్రెండ్స్ అనుకోవచ్చు శిరీషకి ఇప్పుడు తెలుస్తుంది అని. ఆబ్వియస్లీ
కాలేదు. చాలా అర్థమైనాయి తర్వాత ప్రెగ్నెంట్ అయినాక. అండ్ ఇట్స్ ఏ మదర్ అయినాక ఇప్పుడు ఎట్లుంటుంది బేబీ పట్ల టెన్షన్ కూడా ఇప్పుడు అర్థమవుతుంది. అంటే కొన్ని ఎక్స్పీరియన్స్ వల్లనే తెలిసి వస్తాయి. వేరే వాళ్ళు ఎంత చెప్పినా మనకంత అర్థం కాదు. ఓకే, స్టూడియోలో కలుసుకుందాం మళ్ళీ. మా బుజ్జిగాడికి ఎండ కొడుతుంది. సో టోటలీ 5 థీమ్స్ సెలెక్ట్ చేసుకున్నాము. వాళ్ళు కొన్ని థీమ్స్ ఫొటోస్ అయితే పెట్టినారనమాట. అండ్ పేరెంట్స్తో కూడా ఫొటోస్ కొన్ని లాస్ట్లో తీస్తా అన్నారు. అయితే ఆ 5 థీమ్స్ నేనైతే సెలెక్ట్ చేసుకున్నా. చాలా సింపుల్గా ఉంది వీళ్ళది. ఒక ఇండివిజువల్ హౌస్ ఉంది. ఆ ఇండివిజువల్ హౌస్లో ఒక 4 రూమ్స్ అనుకుంటా, 3 or 4 రూమ్స్లో ఇట్లా బ్యాక్ డ్రాప్స్ మారుస్తూ ఫాస్ట్గా వాళ్ళు చేంజ్ చేసేస్తున్నారు. కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఎంతైనా ప్రీమియం స్టూడియోకి నార్మల్ స్టూడియోకి తేడా అయితే ఉంటుంది కదా. సో నేను చూస్ చేసుకుంది నాకు ఎక్కువ పెట్టాలని అనిపించలేదు. సో ఈ 5,000 అయితే చూస్ చేసుకున్నా. వాళ్ళే కాస్ట్యూమ్స్ ఇస్తున్నారు. వాళ్ళే మనం సెలెక్ట్ చేసుకున్న థీమ్లో ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తున్నారు. పిల్లల్ని అయితే బాగానే హ్యాండిల్ చేస్తున్నారు. చిన్నపిల్లలే నాకు తెలిసి వీళ్ళు కాలేజ్ గోయింగ్ లేదా హార్డ్లీ 20s ఉంటారనుకుంటా. బాగానే చేస్తున్నారు. బాయ్స్ అయితే ఫాస్ట్గా సెటప్ మారుస్తున్నారు. వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా, అట్లా అయితే చేసేస్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద థీమ్స్కి బేబీ పడుకునేలాగా చూసుకుంటున్నారు. జస్ట్ ఈ లైబ్రరీ థీమ్కి మాత్రం వీడు ఆల్రెడీ మెల్కుండే, ఇప్పుడు మీరు చూస్తున్నట్టు. అండ్ నేను మెల్కుండనివ్వండి, ఈ థీమ్కి బాగానే ఉంటుంది అన్న. అండ్ ఈ థీమ్కి వాళ్ళు ఇచ్చిన డ్రెస్ పట్టలేదు. సో మా డ్రెస్సే కంటిన్యూ చేసినాం అనమాట ఈ థీమ్కి. కానీ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో ఎస్డితో స్నేహం వచ్చేసి నా అకౌంట్. అండ్ షరుణ్ స్టోరీస్ అని ఒక కొత్త అకౌంట్ అయితే ఓపెన్ చేశాను. ఇంకా పోస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి అందులో. ఇప్పటికైతే ఇంకేం స్టార్ట్ చేయలేదు, బట్ పోను ఈ ఫొటోస్ అన్నీ అందులో వేస్తాను. మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. కానీ చాలా బాగా తీశారు. అండ్ ఎడిటెడ్ పిక్స్ అయితే సెలెక్ట్ చేయమన్నారు. కానీ అంటే 25 ఎడిటెడ్ పిక్స్ వాళ్ళు ఇస్తా అన్నారు సెలెక్ట్ చేసిన తర్వాత. రా ఫుటేజ్ మాత్రం మొత్తం వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే మాకు ఇచ్చారనమాట. కానీ నేను అంటే యాక్చువల్గా సెలెక్ట్ చేయడానికి టైమే దొరకలేదు మాకు. సో ఎలాగో నేనే ఎడిటింగ్స్ చేస్తూనే ఉంటా మంచిగా ఫొటోస్. నేను అనుకున్నా నాకు బ్యాక్ డ్రాప్ ఆల్రెడీ వీళ్ళు రా ఫుటేజ్ ఇచ్చేసారు కదా, నాకు నచ్చినవి తీసుకొని ఎడిట్ చేసేస్తాలే అని లైట్ తీసేసుకున్నా. అంటే వాళ్ళు ఆర్టిఫిషియల్గా ఏమీ ఎడిట్ చేయట్లేదు బ్యాక్గ్రౌండ్ అవన్నీ. సో ఉన్న బ్యాక్గ్రౌండే కదా, ఈజీగా నేను ఎడిట్ చేసుకుంటా అని చెప్పి లైట్ తీసేసుకున్నా. సో ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఇది మంచి ఎక్స్పీరియన్స్. అండ్ నిజంగానే వాళ్ళు 1 monthలో చాలా చేంజ్ అయిపోతున్నారు. బుజ్జిగాడు అయితే 1 monthలో చాలా చేంజ్ అయిపోయాడు. ఇప్పుడు చూడండి అసలు చిన్నగా ఉన్నాయి అసలు చేతులు, ఆ ఫేస్ ఎంత లేతగా అండ్ చాలా చిన్నగా పుట్టిండు అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే. చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతారు వీళ్ళు 1 year లోపు. సో ఇలాంటి మెమరీస్ క్యాప్చర్ చేసుకోవడం వల్ల నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వాడు పెద్దగైనాక చూసుకోవచ్చు కదా. సో అందుకే ఈ ఫోటోషూట్ అయితే ఎట్లయినా చేపిద్దామని ఫిక్స్ అయినాను. ఇంకా మిగతావి ఏం తీయద్దు, మళ్ళీ 1 yearకి డైరెక్ట్గా తీయాలని అనుకుంటున్నా. సో పిక్చర్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.